ఏమండి, మన ఇళ్ళల్లో ఎవరికైనా పెళ్ళిళ్ళు జరిగితే మన ఇంట్లో మన పాపని పెళ్ళి కాబోతుంది అనుకోండి. ఆ పాప ఎప్పుడు మన మధ్యలోనే తిరుగుతుంది. అందరూ బంధుమిత్రులు, స్నేహితులు అందరి మధ్యలో తిరుగుతూనే ఉంటుంది. కానీ పెళ్ళి కూతురుగా ఆ బిడ్డ సిద్ధపరచబడినప్పుడు అందరు స్నేహితులు కానీ బంధుమిత్రులు కానీ మనం కూడా చివరికి ఏం చేస్తామండి, ఆ బిడ్డను అలాగే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ దినం పెళ్లి కూతురిగా సిద్ధపడినది. అంతవరకు మన మధ్యలో ఉన్నటువంటి పిల్లని మామూలుగానే చూసుకుంటాం. కానీ పెళ్లి కూతురిగా సిద్ధపడినటువంటి ఆ బిడ్డ ఒక ప్రత్యేకమైన రీతిలో సిద్ధపడుతుంది కదా, ఒక ప్రత్యేకమైన రీతిలో కనిపిస్తుంది కదా. అందుకనే ఆ బిడ్డను, ఆ పెళ్లి కూతుర్ని అలానే చూడాలనిపిస్తుంది. ఎప్పుడు చూచిన బిడ్డ అయినా అలానే చూడాలనిపిస్తుంది. ఒక ప్రత్యేకించబడినటువంటి ఆ దినం కాబట్టి ప్రత్యేకంగానే ఆ బిడ్డను సిద్ధపరుస్తారు. అందుకే పెళ్లి కూతురు అంటారు. అంతేనండి, మనం కూడా అంతే. మనము ఈ లోకములో మనం తిరుగుతున్నప్పుడు దేవుడు మనల్ని ఒక ప్రత్యేకమైన రీతిలో మనల్ని చూడాలని ఇష్టపడతారు. మనము ప్రత్యేకించబడిన వారంగా మనం ఉండాలి. ఎక్కడి నుంచి ప్రత్యేకించబడాలి అనే విషయాల్ని నేను నీతో మాట్లాడతాను. ప్రత్యేకించబడుట, ఏర్పాటు చేయబడుట. ప్రత్యేకించబడుట అంటే ఒకటేనా? ఏర్పాటు చేయబడుట అనేది రెండు సమానమేనా? రెండు ఒకటేనా? ఒకసారి ఈ విషయాన్ని మనం ధ్యానం చేద్దామా? ప్రత్యేకించబడుట అంటే అందరూ పెళ్లి కూతురున్నది, వాళ్ళు ఇప్పుడు ఆ బిడ్డ ఒక ప్రత్యేకమైన రీతిలో సిద్ధపాటు కలిగి ఉన్నది. ఆ దినం ఒక్కటే ఒక ప్రత్యేకమైన రీతిలో కనిపిస్తుంది ఆ పెళ్లి కూతురు. తర్వాత మామూలుగానే ఉంటుంది. మామూలుగా ఇంకెవరు అంత ప్రత్యేకంగా చూడరు. పెళ్లి కూతురిగా సిద్ధపడి వచ్చినప్పుడే ప్రత్యేకంగా చూస్తారు. అవును, మనం కూడా మన ప్రభు కోసం ప్రత్యేకించబడినటువంటి వారంగా ఉండాలి. ఒకసారి వాక్యాలను చూసుకుందామా? దేవుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మనం ఒకసారి చదువుకున్నట్లయితే, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగున సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. అపవిత్రమైన దానిని ముట్టకుడి, మీరు వారిలో నుండి బయలుదేరి ప్రత్యేకముగా ఉండడి అంటున్నాడు. అవునండి, లోకములో నుంచి మనం ప్రత్యేకించబడాలి. పాపమును ముట్టకుండా ఉండాలి. అంతకుముందు మనం పాపులమే. మునుపు మనము చీకటి వారం, మునుపు పాపులం, మునుపు పాపం చేసి దేవునికి దూరస్తులం, పరదేశులు. మనము ఈ లోకంలో మనం ఉంటున్నాం. లోకంలో ఉన్నదంతా కూడా, మరి ఈ లోకంలోదంతా కూడా మనలో ఉన్నది. ఆ పాపమంతా మనలో ఉన్నది కనుక మనం అప్పుడు ప్రత్యేకించబడిన వారం కాదు, అందరితో సమానంగా ఉన్నాం. ఆ లోకంతో మనం ఉన్నాం, లోకంతో సాతానుతో మింగిలైపోయినాం, మనం కలిసి ఉన్నాం. ఇప్పుడు దేవుడు ఏమంటున్నారంటే, నేను వారిలో నివసించినట్లు వారు ఆ ప్రజల్లో నుంచి ప్రత్యేకించబడాలి అని అంటున్నాడు. ప్రత్యేకంగా రావాలి, పాపమును ముట్టుకొనకుండా ఉండాలి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, రాజులు మొదటి గ్రంథం 8వ అధ్యాయం 53వ వచనాన్ని చూస్తే, నీ స్వాస్థ్యమగునట్లుగా లోకమందున్న జనులందరిలో నుండి వారిని ప్రత్యేకించి తిని అంటున్నాడు. లోకములో ఉన్న వారందరిలో నుండి ప్రత్యేకించాడు. ఎవరిని? ఇశ్రాయేలును. ఎవరిని? నిన్ను, నన్ను. ఇప్పుడు మనల్ని దేవుడు ఏం చేశాడంటే, లోకంలో ఉన్న వారందరిలో నుంచి ప్రత్యేకించబడాలి. అప్పటి వరకు వాళ్ళతో కలిసాం, వాళ్ళతో మాట్లాడాం, వాళ్ళతో తిన్నాం, వాళ్ళతో కూర్చున్నాం, వాళ్ళు ఏం చేస్తే అది చేసాం, వాళ్ళు ఏమి ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాం, అన్నీ అలా చేసాం. కానీ దేవుడు మనలో నివసించాలి అని అంటే, దేవుడు మన హృదయంలోనికి రావాలి అని అంటే మనం ప్రత్యేకించబడాలి. ఆ లోకంలో నుంచి లోకం అంటే ఏంటండి? జీవపుడంబం, నేత్రాశ, శరీరాశ. అంతే. శరీరం కోరిందల్లా ఇస్తాం, నేత్రాలు అడిగిందల్లా చూపిస్తాం. మరి జీవపుడంబం, బాగా డంబంగా అందరిలో గొప్పగా ఉండాలని డంబం పలుక్కుంటాం. అంతే, ఇంకేమిలే. లోకంలో ఉన్నదంతా అదే. నువ్వు ఎటు తిరిగినా శరీరం కోరికలు తీర్చటం, శరీరం చెప్పింది చేయటం,
శరీరానికి ఆశించింది చేయటం, నేత్రాలు ఏది ఆశపడితే అది కొనటం, ఏది ఆశపడితే అది చూడటం, ఏది ఆశపడితే దాన్ని తృప్తిపరచడం. జీవపడము, అందరిలో నేను మంచిగా కనిపించాలి, అందరిలో నేను బాగుండాలి, అందరు నన్నే పొగడాలి, అందరు నన్నే చూడాలి అన్నట్టుగా చేస్తాం. అది లోకంలో ఉన్నది. అలాంటి వాటి దగ్గర నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. లోకమంతా దుష్టుని చేతిలో ఉన్నది, దుష్టుడు ఏళ్తున్నాడు లోకాన్ని. కనుక ఈ దుష్టుని చేతిలో ఉన్న లోకంలో నుంచి నువ్వు బయటికి రావాలి. అంటే ఆ క్రియల నుంచి బయటికి రావాలి, ఆ నేత్రాశ నుంచి బయటికి రావాలి, లోకాశల నుంచి బయటికి రావాలి, శరీరాశల నుంచి నువ్వు బయటికి రావాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా నువ్వు బయటకు వస్తావో అప్పుడు దేవుడు నీ లోపల నివసిస్తాడు. నేను వారిలో నివసించి నేను వారి దేవుడునై యుందును అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు మన దేవుడుగా ఉండాలి అని అంటే ప్రత్యేకించబడినటువంటి జనాంగముగా మనం ఉండాలి. ఆ లోకముంది విడిచిపెట్టాలి, శరీరాశ వదిలిపెట్టాలి, జీవపు డంబమును వదిలిపెట్టాలి, నేత్రాశను మనం వదిలిపెట్టాలి. ఎప్పుడైతే అది వదులుతామో అంటే పరిశుద్ధత మనలోనికి వస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు మనము దేవుని కోసం మనం జీవిస్తాం. దేవుడు మనల్ని ఇష్టపడేటువంటి దేవుడుగా మనం ఉన్నారు. ఇప్పుడు ఇశ్రాయేలును దేవుడు తన స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. అందరిలో కంటే, అన్ని జనాల్లో కంటే ఇశ్రాయేలును ప్రత్యేకించుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేల్ దేశంలో ఏది జరిగిన చిన్న దేశమైనా కూడా ఎంత ప్రపంచ యావత్తు కూడా ఇశ్రాయేలు చేసినటువంటి ప్రతి పనిని గుర్తిస్తూ ఉన్నారు. ప్రతి పని కూడా అంత ప్రపంచ యావత్తు కూడా వాళ్ళకున్న టెక్నాలజీ కానీ వాళ్ళకున్న ఏది కూడా ప్రతి తలంపు కూడా ఎంత తెలివిగా ఎంత జ్ఞానవంతంగా వాళ్ళు చేస్తారు. అవునండి, ఏది చేసినా అక్కడి నుంచే వస్తుంది. ఏది క్రొత్తది కనిపెట్టారంటే యూదుల నుంచే వస్తుంది. అవునండి, అంత జ్ఞానం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ప్రత్యేకించబడిన జనాంగం, జనాంగాల కంటే ఆ జనాంగం ప్రత్యేకించబడిన జనాంగం. ఇప్పుడు మనము హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని చదువు. ఎందుకు ఆ విధంగా ప్రత్యేకించబడినటువంటి వారిగా ఉండాలంటున్నాడు అని అంటే ఆయన ప్రత్యేకించబడిన వాడు కనుక. ఏంటది అని అంటే చూద్దానండి. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే పాపులలో చేరక ప్రత్యేకంగా ఆయన ఉన్నాడు కనుక మనము కూడా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. హల్లెలూయా. మనము పాపుల్లో చేరక మనల్ని ప్రత్యేకంగా ఉండమంటున్నాడు. ఆయన కూడా అంటే ప్రత్యేకంగా అంటే ఏంటి? పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు ఆయన కనుక మనల్ని కూడా ఆ విధంగా ఉండమని దేవుడు అడుగుతున్నాడు. మరి ఆ విధంగా నీ బిడ్డ నీలాగా ఉండాలి అని నువ్వు కోరుకోవటం తప్పుందా? నీ బిడ్డ నీ పోలికల చొప్పున నడవాలి అని చెప్పుకోవటంలో తప్పుందా? నువ్వు ఆ విధంగా ఆశపట్టంలో తప్పుందా? తప్పులేదు కదా. అలాగే దేవుని బిడ్డలు కూడా దేవునిలాగా పవిత్రులుగా, నిర్దోషిగా, నిష్కల్మషంగా, మరి పరిశుద్ధులుగా జీవించాలని, ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని ఆయన కోరటంలో, ఒక తండ్రిగా కోరటంలో తప్పులేదు కదా. కాబట్టి ఆయన అడుగుతున్నారు, ప్రత్యేకమైన జీవితం నీకు ఉండాలి, పాపుల్లో చేరొద్దు, నువ్వు నా బిడ్డవైనవు, నువ్వు నా బిడ్డవి నువ్వు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. రండి ఒకసారి మార్క్స్ వార్త 1వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుంటే అక్కడ మరి రండి చదువుతాను. ఆయన గలిలీ సముద్ర తీరమున వెళ్ళిచుండగా సీమోను సహోదరుడు అంద్రేయు సముద్రములో వలవేయుట చూచెను, వారు జాలరులు అని రాయబడింది. అవునండి, పేతురు, అంద్రేయ వీళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు జాలర్లు. సముద్రం ఎప్పుడు ప్రొద్దున లేచినప్పటి నుంచి వాళ్ళు చేపలు పట్టేటువంటి వారు, వాళ్ళు సముద్రం మీద ఉండేటువంటి వారు. వాళ్ళ వృత్తి ఏది అనమాట, వాళ్ళ వృత్తి ఏది. చేపలు పట్టే వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలుసు కదా. మరి అనేక మంది వాళ్ళొక్కళ్ళు, అంద్రేయ సీమోను పేతురు ఒక్కళ్ళే కాదు కదా అక్కడ పట్టేది, ఆ సముద్రం అంతటా వాళ్ళిద్దరే ఉండరు కదా, చాలామంది జాలర్లు ఉంటారు. వాళ్ళ వృత్తి జీవనం అది. కాబట్టి అనేకులు ఆ వృత్తిలో ఉండి చేపలు పట్టి మరి తెచ్చుకొని అమ్ముకొని వాళ్ళు జీవనం సాగిస్తూ ఉంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఎంతమంది సముద్రం మీద అంతమంది జాలర్లు ఉంటే దేవుడు ఎవరిని చూచాడు అని అంటే సీమోను చూశాడు, తన సహోదరుని అంద్రేయని చూచాడు. చూచి ఏం చేశాడంటే, మీరు బయటికి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరుగా చేయాలనుకుంటున్నాను, రండి మీరు నన్ను వెంబడించండి అని అడిగాడు. అలా అడిగిన వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఏమి మారుమాట మాట్లాడకుండా వాళ్ళు వలను వదిలేశారు, వాళ్ళ వృత్తిని వదిలేశారు, సమస్తమును అక్కడ విడిచిపెట్టేసి ఏం చేశారంటే దేవుడిని వెంబడించేశారు. అబ్బా, ఎంత గొప్ప మాట కదా అది. ఇప్పుడు దేవుడు నిన్ను పిలిస్తే నీ యొక్క ఉద్యోగాన్ని వదిలేస్తావా? అమ్మ బాబోయ్, 1,00,000 రూపాయలు వదిలిపెట్టి రావాలనా?
అమ్మ బాబోయ్, ఇంత జీతం, ఇంత గొప్ప హోదాను వదిలిపెట్టి రావాలనా అని నువ్వు ప్రశ్నిస్తావు కదా. ప్రశ్నిస్తావు. నేను కూడా అలా ప్రశ్నించా. ప్రభువా, గవర్నమెంట్ జాబ్నైనా ఇంత జీతం వస్తుంది, అనేకులకి నేను ఎంతోమందికి సహాయం చేస్తున్నాను కదా, మరి ప్రభువా నేను ఎలా రిజైన్ చేయను, ఇలానే ఉండి నేను సేవ చేస్తాను నాయన అంటే, దేవుని ఉద్దేశం వేరు ఉంటుంది, దేవుని చిత్తం వేరు ఉంటుంది. మనం ఉద్యోగం చేస్తా నువ్వు చెయ్యాలా పని, దేవుని పని చేయాలా, ఉద్యోగం రిజైన్ చేసి దేవుని పని చేయాలో దేవునికి తెలుసు కదా. దేవుడు ప్రత్యేకించబడిన జనాంగంలో మొట్టమొదట నిన్ను లోకం, పాపం, శాపముల నుంచి దేవుడు ప్రత్యేకించుకుంటారు అంటే రక్షణలోనికి నడిపిస్తారు నిన్ను. ఈ జాలలందరిలో నుంచి ఇక్కడ పేతురును, అంద్రేయును వీళ్ళని ప్రత్యేకించాడు, వాళ్ళలో నుంచి పిలిచాడు దేవుడు. వాళ్ళు వెంటనే లోబడి వాళ్ళు ఏం చేశారంటే వచ్చారు. యేసు ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు వెంటనే నీ పాపములు ఒప్పుకొని, యేసు ప్రభు నేను పాపిని క్షమించు నువ్వు అడిగి యేసు ప్రభుని నువ్వు హృదయమందు చేర్చుకున్నట్లయితే నువ్వు ప్రత్యేకించబడిన జనాంగంలోనికే వస్తావు. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించబడిన జనాంగం. ఇప్పుడు నువ్వు రక్షణ పొందిన బిడ్డవి. రక్షణ పొందిన ప్రతి బిడ్డ కూడా సాతాను చేతిలో నుంచి బయటకు వచ్చిన, సాతాను కాడి నుంచి బయటకు వచ్చినటువంటి వారు ప్రత్యేకించబడినటువంటి వారు. అలాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు కదండి. రక్షణ పొందిన వారు చాలామంది ఉన్నారు కదా. ప్రపంచ యావత్తులో ఎన్నో కోట్ల మంది, వేల మంది ఉన్నారు అట్లాంటి వాళ్ళు. సరే, ఇది ప్రత్యేకించబడట. పాపం, శాపం నుంచి, లోకం నుంచి, శరీరాశ, జీవపుడంబం వీటన్నిటి నుంచి బయటికి రావటం అనేది, యేసుక్రీస్తు రక్తంలో కడగబడటం, రక్షణ పొందటం అనేది ప్రత్యేకించబడట. మరి ఇప్పుడు ప్రత్యేకించాడు. మరి ఏర్పాటు అంటే ఏంటి చూద్దామండి. ఏర్పాటు అంటే ఏంటంటే, రెండవదిగా ఇప్పుడు ఏర్పాటుని గురించి నేను చెప్పాలని ఇష్టపడుతున్నా. తెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ప్రభు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మను పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనేను అన్నాడు. మీరు సత్యమును నమ్మినావా? సత్యం అంటే ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే కదా. నేనే మార్గం, సత్యం, జీవం అన్నారు కదా. కాబట్టి సత్యమును నువ్వు నమ్మినావు, సత్యమును నమ్మినావు. పరిశుద్ధపరచుట వలన ఈ దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క రక్తము నిన్ను పరిశుద్ధపరచడం ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చి మరి పాపములు ఒప్పించడం ద్వారా నీకు రక్షణ వచ్చింది. ఆ రక్షణ ప్రత్యేకతను, ఏర్పాటు దేవుడు అనాది సంకల్పంలోనే నీకు చేశాడు. హల్లెలూయా. రండి, కీర్తనల గ్రంథం 135వ కీర్తన 4వ చరణం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొనెను, తనకు స్వకీయ ధనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకొనెను. స్వకీయ ధనముగా ఏర్పాటు చేసుకుంటాడు. ఏంటి? ప్రత్యేకించబడిన జనాంగంలో దేవుడు ఏం చేస్తాడో తెలుసా? కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. విశ్వాసులు ఎంతోమంది కూర్చుంటున్నారు సంఘంలోనికి, వేల మంది కూర్చుంటారు విశ్వాసులు. ప్రతి వారము వస్తారు, వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. ప్రతి వారం వస్తారు, కానుకలు ఇస్తారు, వెళ్ళిపోతారు. ప్రతి వారం వస్తారు, బలలో చేయి వేస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళ ద్వారా దేవుడు, వాళ్ళు ప్రత్యేకించబడిన వారు. వాళ్ళకి పరలోక రాజ్యం ఉంది, పరలోక రాజ్యంలో స్థానం ఉంది. కానీ ఆ ప్రత్యేకించబడిన జనాంగంలో నుంచి దేవుడు కొంతమందిని ఏర్పాటు చేసుకొని తన యొక్క సొంత పనిని చేయటానికి కొంతమందిని మరి పొలంలోనికి పిలుస్తాడు. హల్లెలూయా. ఆ పొలంలో పనిచేసేవారు కొంతమంది ఉంటారు, కొంతమంది పని చేసేవారు కొంతమంది దేవుడు లేపుతాడనే విషయాన్ని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే కొన్ని విషయాలు దేవుడు అక్కడ ఏర్పాటు చేయబడినటువంటి మరి వారు ఏ విధంగా, ఎంతమంది, ఎలా ఉంటారు దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు అని అంటే ఇక్కడ మనము చదువుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 27 నుంచి 28 వచనాలు నేను చదువుతూ ఉన్నాను. అటువలే మీరు క్రీస్తు యొక్క శరీరమై ఉండి వేరువేరుగా అవయములై ఉన్నారు. మరియు దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలులుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారిగాను, తర్వాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలవారిగాను, కొందరిని ఉపకారములు చేయువారిని గాను, కొందరిని ప్రభుత్వములు చేయువారిని గాను, కొందరిని నానా భాషలు మాట్లాడువారిగాను నియమించెను. హల్లెలూయా. ఇలా దేవుడు కొందరిని అపోస్తలులను, బోధకులుగాను, ప్రవక్తలుగాను,
మరి ఇది ఈ విధంగా స్వస్థపరిచే వరం గాను, కొంతమంది ప్రవచించే వరం కలిగినటువంటి వారిగాను దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా దేవుడు అభిషేకించి వారిని ఏర్పాటు చేసినట్లుగా చూస్తాం. ప్రత్యేకించబడిన వారిలో వీళ్ళు ఏర్పాటు చేయబడినటువంటి వారు, వాళ్ళు వాక్యం వినటానికి పరుగున వెళ్తుంటారు. వారి యొక్క అభిషేకాన్ని పొందటానికి, వారు స్వస్థతలు చేస్తుంటే స్వస్థతలు పొందటానికి పరిగెత్తి విశ్వాసులు వెళ్తూ ఉంటారు. ఎవరండి ఈ ప్రత్యేకించబడిన వారంటే? యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వారిలో ఏర్పాటు చేయబడిన వారు ఎవరు అంటే క్రీస్తు కోసం వాడబడేటువంటి వారు. హల్లెలూయా. వాడబడే వాళ్ళు ఎవరు వాళ్ళంటే వారు బోధకులు కావచ్చు, వారి స్వస్థపరిచే వరంగా వాళ్ళకు ఉండవచ్చు, భాషలు మాట్లాడే వరం ఉండొచ్చు, వాళ్ళకి దేవుడు చెప్పినటువంటి కృపావరములు ఎన్నో కలిగి ఉన్నటువంటి వారు ఏర్పాటు చేయబడినటువంటి వారిగా మనం ఇక్కడ చూస్తాం. నువ్వు ఏర్పాట్లో ఉన్నావా? ప్రత్యేకించబడినటువంటి వారి గుంపులో ఉన్నావా? మంచిదే. నువ్వు లోక పాప శాపంలో నుంచి ప్రత్యేకించబడ్డావు, మంచిదే. అయితే దేవుడు ఆశపడుతుంది ఏంటంటే ఒక బిడ్డ పుట్టిన తర్వాత, ఆ బిడ్డ లోకంలోకి వచ్చిన తర్వాత ఆ బిడ్డ ఎదగాలని తల్లిదండ్రులు ఏ విధంగా ఇష్టపడతారో, ఆ బిడ్డ ఎదిగి మంచిగా చదువుకొని మంచి ఉద్యోగం చేసుకొని మంచి హోదాలో ఉంటే తల్లిదండ్రులకు ఎంత సంతోషపడతారు. నా బిడ్డ అమెరికాలో ఉన్నాడు, నా బిడ్డ ఇంత ఎంబీబీఎస్ చేశాడు, నా బిడ్డ ఇంజనీర్ చేశాడని చెప్పుకుంటారు కదా. అలాగనే దేవుడు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఎదగాలి అని ఇష్టపడతాడు. నువ్వు ఎక్కడ రక్షణ పొందినావో అక్కడ ఎన్ని ఏండ్లైనా కూడా అక్కడే ఉండటం మరి దేవునికి ఇష్టం లేదు. నీ ద్వారా ఏదైనా ఒక పని చేపించుకోవాలని ఇష్టపడతాను. ఏం పని చేపించుకుంటారో అది దేవుడు నీకు ఇచ్చేటువంటి నీ విశ్వాస పరిమాణమును బట్టి దేవుడు ఖచ్చితంగా నిన్ను దేవుని కొరకు వాడుకుంటాడు. అనేక మంది రక్షణార్థంగా నిన్ను దేవుడు వాడుకోవాలని దేవుడు ఇష్టపడుతూ అన్నారు కదా. మరి ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఎవరు? ప్రత్యేకించబడిన వారిలో నుంచి కొంతమందిని ఎన్నుకొని వారిని అభిషేకించి ఆ విధంగా దేవుడు వాళ్ళని వాడుకుంటాడు. కాబట్టి ప్రత్యేకించబడినటువంటి గుంపులోనే నువ్వు ఉండిపోతావా, లేకపోతే ఏర్పాటు చేయబడిన గుంపులో నువ్వు ఎదుగుతావా? దేవుడు మాట్లాడుతుండగా నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి గుంపులోకి రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు మరి ఏర్పాటు చేయబడినటువంటి వారు మరి ఏం చేస్తారనే విషయాన్ని మనం ఒకసారి చూస్తే దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి అంటున్నాడు. మీరు అశ్రద్ధ చేయొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ప్రత్యేకించబడిన గుంపులో నుంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నా. ఎందుకు చేసుకున్నానో తెలుసా? నాకు పరిచర్య చేయాలని, దేవుని యొక్క పరిచర్య చేయాలని, దేవుని యొక్క పని తోటలో చేయాలి. ఎంతో విస్తారంగా ఉంది, పనివారు కొద్ది మందిగా ఉన్నారు. కనుక యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన నీవు దేవుని పని చేయటానికి ఆయన యొక్క మరి తోటలోనికి రావాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. లోకము అన్నటువంటి పొలములోనికి నువ్వు రావాలని ఇష్టపడుతున్నావు. మనం అందులోనే తిరుగుతున్నాం, కానీ అనేక మంది రక్షణ లేకుండా మన ఎదురుగా తిరుగుతున్నారు కదండి. వాళ్ళ కోసం నువ్వేం ప్రయాసపడుతున్నావు, వాళ్ళ కోసం నువ్వేమి కష్టపడుతున్నావు, ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు వాళ్ళకి రక్షణ దయచేయమని. మరి ప్రార్థన చేస్తున్నావా? దేవుడు నీకు ఇచ్చేటువంటి మరి ఆ ప్రత్యేక ఏర్పాట్లో నువ్వు వస్తావా, నువ్వు గుర్తిస్తావా అంటున్నాడు దేవుడు. నాకు పరిచర్య చేయుటకును ధూపము వేయుటకును, ధూపం అంటే ప్రార్థన చేయటానికి, అనేకులు రక్షణార్థమై ప్రార్థన చేయటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా. 3వదిగా అంటున్నాడు, తన సన్నిధిని నిలుచుటకును, తన సన్నిధిలో నిలబడి ఆయనకు అనేక మంది విషయంలో రికమెండేషన్ చేయటానికి ఆయన సన్నిధిలో నిలబడేటువంటి వ్యక్తిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. తర్వాత 4వదిగా చూస్తే తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకునేను అంటున్నాడు. దేవుడి ఏర్పాటును నువ్వు గుర్తిస్తున్నావా? ప్రత్యేకత వేరు, ఏర్పాటు వేరు. దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రత్యేకించబడినావు, చాలా సంతోషం, దేవుడు కూడా సంతోషపడుతున్నారు. కానీ ఎదగకుండా ఆ విధంగానే ఉంటే దేవునికి సంతోషం లేదు. బిడ్డలు ఎదగకుండా మరుగుజ్జుతనంలోనే ఉంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఎంత బాధపడతారో దేవుడు కూడా ఆ విధంగానే బాధపడతారు. కాబట్టి దేవునికి దుఃఖం కలగకుండా చేయాలంటే మనము కూడా ఏర్పాటు చేయబడినటువంటి గుంపులోకి రావాలి. ప్రభు కోసం ఏదో ఒక పని చేయటానికి ముందుకు రావాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. కీర్తన గ్రంథం 106
23 చూస్తే, అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదనను, అయితే ఆయన వారిని నశింప చేయకున్నట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలచి అడ్డుపడెను అనుంది. నిలచి అడ్డుపడెను. ఏర్పాటు చేయబడిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారో తెలుసా? దేవుని సన్నిధిలో నిలబడి అడ్డుపడుతూ ఉంటారు. నశించిపోతున్న ఆత్మల కోసం అడ్డుపడుతూ ఉంటారు. ఇశ్రాయేల్ కోపం తెప్పిస్తుంటే మోషే మాటి మాటికి దేవుని సన్నిధిలో పోయి అడ్డుపడ, ప్రభువా వాళ్ళు నాశనం చేయొద్దునైనా, వాళ్ళ మీద కోప్పడదునైనా అని ఏర్పాటు చేయబడిన వారు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ప్రార్థన చేస్తారు. నువ్వు ఏర్పాటు చేయబడిన గుంపులో నువ్వు ఉంటే ఖచ్చితంగా అనేక మంది కోసం నువ్వు ప్రార్థన చేయాలి. అనేక రక్షణ కోసం నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు అని మోషే ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు. అక్కడ చూడండి, కీర్తన 105 42 43 వచనం చదువుతున్నా. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని ఆయన తన ప్రజలను సంతోషముతోనూ తాను ఏర్పరచుకుని వారిని ఉత్సాహధ్వనితోనూ వెలుపలికి రప్పించాను అంటున్నా. అబ్రహాము ద్వారా ఎవరిని రక్షించాడండి? సొదొమ గొమొర్రాలో నాశనం కాబోతున్నటువంటి, అగ్నికి ఆహుతి కాబోతున్నటువంటి లోతును ఆయన రక్షించినట్టుగా మనం చూస్తాం. అబ్రహాము మొరపెట్టాడు, ప్రభువా 50 మంది 40 మంది ప్రభువా, 10 మంది ప్రభువా ఉంటే రక్షిస్తావా? బ్రతిమలాడుకున్నాడు. అవునండి, నువ్వు ఏర్పాటు చేయబడినటువంటి గుంపులో నువ్వు ఉంటే నీ బంధువుల కోసం, నీ రక్త సంబంధాల కోసం నువ్వు ఖచ్చితంగా నువ్వు వారి కోసం భారం కలిగి నువ్వు ప్రార్థన చేయవలసినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకున్నాడు. రక్త సంబంధమైన లోతు కోసం తను నశించిపోతున్నాడని తను ప్రార్థన చేసినట్టుగా చూస్తాం. ఇర్మియా కూడా అంతే, మరి పౌలు కూడా అంతే. తన స్వజనము కోసం కన్నీరు కార్చి వారు ప్రార్థన చేసినటువంటి వారిగా ఉన్నారు. నువ్వు కూడా ప్రార్థన చేస్తావా? నీ స్వజనం కోసం ప్రార్థిస్తున్నావా? వారు ఒకవేళ నిన్ను దూషించి ఉండొచ్చు, వారు నిన్ను వెలివేసి ఉండవచ్చు, కానీ వారి కోసం ప్రార్థన చేయటం మానుకోవద్దు. వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలని, వారి రక్షణ కోసం ప్రార్థన చేయాలని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ 106 వచనాన్ని చూస్తే, యెహోవా నీవు ఏర్పరచుకున్న వారి క్షేమమును నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించు అంటున్నాడు. దావీదు అంటున్నాడు, నువ్వు ఏర్పాటు చేసుకున్న వారు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, దేవునిలో ఆనందిస్తారు. లోకములో ఆనందించిన వారు దేవునిలో ఆనందిస్తారు. ఎందుకంటే దేవుడు చెప్పిన పని వాళ్ళు చేస్తున్నారు కదా, కాబట్టి వారికి ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది వారు ఆ విధంగా చేయటం ద్వారా. చూడండి, ఇక్కడ యెషయా గ్రంథం 43:20 వచనములో, నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుట కరణ్యములో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగ చేయుచున్నాను అంటాడు. పౌలు విషయంలో కూడా అంటాడు, తను ఏర్పాటు చేసుకున్న ఇశ్రాయేల్ జనానికి ఏ కొదువ లేకుండా దేవుడు వాళ్ళకి సమృద్ధినిచ్చాడు. అవునండి, దాన్ని ఏర్పాటు చేసుకుంటే ఏ శోధన వచ్చినా, అరణ్యంలోకి వెళ్తున్నా దాన్ని ఏమాత్రం కూడా విడవకుండా దేవుడు నీకు సమృద్ధినిచ్చి నడిపించేటువంటి వారిగా ఉన్నారు. పౌలు విషయంలో చూస్తే భయంకరమైనటువంటి హింస పెట్టేటువంటి సంఘాన్ని, కానీ దేవుని ఏర్పాటులో ఉన్నాడు కనుక భయంకరమైన తన పరిస్థితిని, తన జీవితాన్ని మార్చివేసి తనకు సాధనముగా ఉపయోగించుకున్నట్లుగా మనం చూస్తాం. అవునండి, నువ్వు దేవుని చేతిలో ఒక సాధనంగా, దేవుని చేతిలో ఒక పాత్రగా నువ్వు ఉపయోగించబడ, ఒక బాణముగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు. ఆ సాధనంగా నువ్వు ఉండటానికి నువ్వు ఒప్పుకున్నట్లయితే ఈ దినం ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నేను ప్రత్యేకించబడ్డాను, కానీ ఏర్పాటు చేయబడిన గుంపులోకి నేను రాలేకపోతున్నాను ప్రభువా, నేను ఏర్పాటు చేయబడిన గుంపులోనికి నేను రావాలి, నేను కూడా నీ చేతిలో ఒక సాధనంగా నేను ఉపయోగించబడాలి, నేను కూడా ఒక సాధనంగా నేను నువ్వు ఏం చెప్తావో ఆ విధంగా మోషేలాగా కానీ అబ్రహాంలాగా కానీ నేను ఆ విధంగా మరి అనేకుల రక్షణార్థమైన ప్రార్థన చేయడానికి నాకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయనట్టుగా నాకు సహాయం చేయండి. మనకు చేత కదా ప్రార్థించి, పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మ మూలుగలు ఇస్తారు, కాబట్టి ఆత్మ సహాయాన్ని అడిగి ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని అడుగుతావా? ఆ విధంగా ఉండటానికి దేవుడు సహాయం చేయని